క్రేజీ అని అయితే అర్థమైపోయింది. సో, ఈ పాట చూసాక నాకు అరవింద్ గారిని ఒక క్వెషన్ అడగాలి అని అనుకుంటున్నాను. సార్ ఏంటి అంటే బేసిక్‌గా ప్రతి బ్యాచ్‌లో ఒక గలీజ్ ఫ్రెండ్, ఒక డీసెంట్ ఫ్రెండ్ ఉంటారు గదండీ సార్. సో, మీ లైఫ్‌లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు? గలీజ్ ఫ్రెండ్ ఎవరు? గలీజ్ బన్నీ. డీసెంట్ బన్నీవాసు. ఓకే. సో, ఆ బన్నీ గారిని గలీజ్ ఫ్రెండ్ చేసి, ఈ బన్నీవాస్ గారిని డీసెంట్ ఫ్రెండ్ చేశారనమాట. సార్ మీ లైఫ్‌లో సార్? డీసెంట్ అంటే చాలామంది ఉన్నారు. అయితే ఇది ఈ సినిమాకి ఒక క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే కసిరెడ్డి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే మాత్రం ఆర్కే అని ఉంటాడు పాలకొల్లు. ఇప్పుడు వరుణ్ దగ్గర ఉంటున్నట్టున్నాడండి. ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మాత్రం ఎక్కువ నాకు అతను గుర్తొస్తాడు. పాలకొల్లో మా మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేస్తారా? చంపేస్తారు. అందుకని లేదులేండి. బట్ ఏదైనా చేస్తూ దొరికిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేస్తే బెటర్. వద్దులేండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ యా ఫన్ అండ్ గలీజ్ ఫ్రెండ్ అంటే ఆడే లైఫ్లో. అండ్ నితిన్ గారు, సో మీ లైఫ్‌లో ఇలా మీ చుట్టూ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! సో అలా రియల్ లైఫ్‌లో ఉన్న వాళ్ళెవరు మీకు? రియల్ రియల్ లైఫ్‌లో ఎందుకండి? ఈళ్ళు ఆల్రెడీ ఉన్నారు గదా! ఈళ్ళు నా ఎనకాల ఎప్పుడు అలానే చేస్తూ ఉంటారు గలీజ్ పనులన్నీ. సో, యాహ్! అంకిత్ మన కసిరెడ్డి లేరు గానీ ఇప్పుడు. ఆయన కూడా ఉంటే మీకు తెలిసిపోయేది. నేను డీసెంట్ అండి. ఓకే. సో ఇప్పుడు డైరెక్టర్ గారిని కూడా అడుగుదాం. సో మీ లైఫ్‌లో ఇట్లా 2 క్యారెక్టర్స్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరండి? ఇక్కడ ఎవరు లేరు కానండి, ఊర్లో అయితే చాలామంది ఉన్నారు. రమణ అని ఒకడు ఉంటాడు, ఆడు గలీజ్.